తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందని అన్నారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, 71,000 కోట్ల రెవెన్యూ తీసుకురాలేమో అని రేవంత్ ఒప్పుకున్నారని అన్నారు. కుటుంబాలు అందరికీ ఉన్నారు, అడ్డమైన వారితో లింకులు పెడితే ఎవరైనా బాధపడతారు అని వెల్లడించారు. ఢిల్లీలో రేవంత్ దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. మొదటి ఏడాదిలో రేవంత్కు పాస్ మార్కులు కూడా రాలేదు అన్నారు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్కు లేదు అని మండిపడ్డారు కేటీఆర్. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందని అన్నారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, 71,000 కోట్ల రెవెన్యూ తీసుకురాలేమో అని రేవంత్ ఒప్పుకున్నారని అన్నారు. కుటుంబాలు అందరికీ ఉన్నారు, అడ్డమైన వారితో లింకులు పెడితే ఎవరైనా బాధపడతారు అని వెల్లడించారు. ఢిల్లీలో రేవంత్ దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. మొదటి ఏడాదిలో రేవంత్కు పాస్ మార్కులు కూడా రాలేదు అన్నారు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్కు లేదు అని మండిపడ్డారు కేటీఆర్.